హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ గారు. ఈ రోజు మనము మియాపూర్ లో ఉన్న మయూరి పార్క్ హెవెన్ అనే అపార్ట్మెంట్ లో మనం ఇక్కడ 2BHK ఇంటీరియర్ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ రోజు నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ గారు కూడా రావడం జరిగింది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం అనేది మనము వన్స్ ఫ్లాట్ ఎంటర్ అయ్యి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తాము అండ్ ఆల్సో ఒక ఇంటీరియర్ ఏ విధంగా స్టార్ట్ అవుతుందని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. స్టే ట్యూన్డ్. లెట్స్ గెట్ ఇన్. ఇదేనండి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న ఫ్లాట్. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వస్తే 1255 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ అనమాట. ఇందులో మనము హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనము అగ్రిమెంట్ తర్వాత ఫాల్ సీలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. టైం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో ఫాల్ సీలింగ్ వన్స్ ప్లెయిన్ సీలింగ్ కాబట్టి మనము పుట్టి పెట్టి పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనము సైట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే క్యాబినెట్ వుడ్ వర్క్ ఉంటుందో ఆ సైట్ ఎగ్జిక్యూషన్ కి మనం ఈ రోజు రావడం జరిగింది అనమాట. ఈ రోజు మనతో పాటు క్లయింట్ అండ్ వర్కర్స్ కూడా రావడం జరిగింది అనమాట. మన ఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అయినా సరే క్లయింట్ అండ్ వర్కర్స్ ముందు 3Ds ని వాల్ మీద స్టిక్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ యూనిట్ వస్తుందో ఆ ఏరియాలో మనము అలా ఆ 3D ప్రింట్స్ అనేది స్టిక్ చేస్తూ మనము క్లయింట్ కి అండ్ వర్కర్ కి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మన ఎగ్జిక్యూషన్ లో ప్రతి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మనము నాగరాజ్ గారి ఆధ్వర్యంలోనే మనము ఎగ్జిక్యూషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో నాగరాజ్ గారు టోటల్ ఫీల్డ్ వర్క్ అంతా చూసుకుంటారు కాబట్టి నాగరాజ్ గారు బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు ఉద్దేశంతో మనము ప్రతి ప్రాజెక్ట్ సార్ తో మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు ఈ ప్రాజెక్ట్ గురించి నాగరాజ్ గారి దగ్గర నుంచి మనము ఈ లివింగ్ రూమ్ నుంచి 2 బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ ఫాల్ సీలింగ్ ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం అనేది తెలుసుకుందాం. నాగరాజ్ గారు చెప్పండి, ఇందులో వాడుతున్న మెటీరియల్ ఏంటి? మనం దీంట్లో మనం వాడేది వచ్చేసి సైనిక్ 710 సెంచరీ ప్లైవుడ్ అనమాట. 303 BWP ప్లైవుడ్. ఇది 100% బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ఇది. అండ్ మనము సీలింగ్ వచ్చేసి వాడింది JSW ఛానల్స్ అండ్ సెయింట్ గోబిన్ కంపెనీ బోర్డ్స్ అనమాట మనం వాడింది. వైరింగ్ వచ్చేసి ఫినోలెక్స్. దీంట్లో వచ్చేసి 2BHK లో మొత్తం కూడా ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. దానిపైన మనం ప్రొఫైలైట్ డిజైన్ చేయబోతున్నాం. ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైలైట్ చేస్తున్నాం. ఇందులో వాడే హార్డ్వేర్ ఏ కంపెనీ? ఏషియన్ పెయింట్స్ లీక్ హార్డ్వేర్ వాడుతున్నాం. ఓకే. ఈ 10 years వారంటీ జెన్యూనిటీ చెక్ చేయడానికి క్లయింట్ కూడా సెంచరీ ప్రామిస్ యాప్ లో స్కాన్ చేయడం జరిగింది. ఏదైతే కనిపిస్తున్న ఈ QR కోడ్ ని స్కాన్ చేయడం జరిగింది. క్లయింట్ స్కాన్ చేశారు, మనం కూడా స్కాన్ చేసాం మన ప్రో క్లబ్ యాప్ లో. ఎందుకంటే ఇన్ కేస్ క్లయింట్ మిస్ అయినా కూడా మనం ఈ వారంటీ జనరేట్ చేసి ఇచ్చే ఉద్దేశంతోనే మనం కూడా ఈ ప్రోడక్ట్ జెన్యూనా కాదని చెక్ చేసుకుని ఈ వారంటీ జనరేట్ చేసి మనం క్లయింట్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూసారు మనం ఇందులో 19mm ప్లైవుడ్ వాడుతున్నాము అండ్ 19mm బ్లాక్ బోర్డ్ వాడుతున్నాము. అలాంగ్ విత్ 12mm అండ్ 9mm ప్లై బోర్డ్స్ కూడా మనం ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఫాల్ సీలింగ్ మనం ఇక్కడ పెస్ట్ కంట్రోల్ అండ్ ఆల్సో ఫ్లోర్ గార్డ్ కనిపిస్తుంది కదండి, ఫ్లోర్ గార్డ్ వేసి మనము ఫాల్ సీలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. వన్స్ ఫాల్ సీలింగ్ ప్లేన్ సీలింగ్ అవ్వగానే ఈ విధంగా ప్లైవుడ్ అనేది మనం అన్లోడ్ చేసి మనం సైట్ ఎగ్జిక్యూషన్ కి రెడీ అయినాం అనమాట. సో నాగరాజ్ గారు మీరు చెప్పండి, ఇది లివింగ్ రూమ్ కదా, లివింగ్ రూమ్ ఎలాంటి డిజైన్ చేస్తున్నాం మనం? లివింగ్ రూమ్ వచ్చేసి మనం జస్ట్ ఇక్కడ టీవీ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్న పూజా మందిర్ ఉంది. ఓకే, టీవీ యూనిట్ ఆపోజిట్ పూజా మందిర్ చేస్తున్నాం. అండ్ ఈ పిల్లర్ కూడా మొత్తం ప్యానలింగ్ చేయబోతున్నాం ఇది. అండ్ ఇది ఇంతవరకే లివింగ్ రూమ్ అనమాట. ఈ టీవీ యూనిట్ వచ్చేసి ఫుల్ వాల్ చేస్తున్నాం. 3D డిజైన్ చేసి 3D డ్రాయింగ్స్ వేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఇందులో? ఈ టీవీలో చేంజెస్ ఏం లేవు. ఓకే, నో చేంజెస్. ఎలా ఉంది? అలానే ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అనమాట. ఇది మనము ఇక్కడ క్రాకనైట్ చేయబోతున్నాం అండ్ దాంతో పాటు మొత్తం కూడా ఇలా ప్యానలింగ్ అనేది రన్నింగ్ చేసుకొని మనము చార్కోల్ షీట్ యూజ్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ 3D లో మనం చూసుకోవచ్చు. అది వన్స్ 3D డిజైన్ అయిన తర్వాత మనం ఎన్నిసార్లు చేంజ్ చేస్తాం? జనరల్ క్లయింట్స్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3D ఫస్టింగ్ అయిపోయింది, జనరల్ గా వర్క్ స్టార్ట్ చేసి కొన్ని మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. లాస్ట్ వర్క్ కూడా మనము స్టార్ట్ చేయబోయే ముందే 99% డిజైన్స్ అన్ని కన్ఫర్మ్ చేస్తాము. ఆ 1% మాత్రమే కొద్దిగా మనము ఎగ్జిక్యూషన్ లో తెలుస్తుంది కాబట్టి సైట్ ఎగ్జిక్యూషన్ లో కూడా మనం కొన్ని చేంజెస్ చేస్తాం. క్లయింట్ మీద డిపెండ్ ఉంటుంది ఏదన్నా కానీ కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లా యూజ్ చేసుకుంటున్నారు. దీన్ని సిమెంట్ సెల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ బిల్డర్ ఇచ్చేసిండి. సిమెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ కూడా వాళ్ళే ఫ్రేమింగ్ చేసుకొని డ్రాస్
అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇటువైపు కూడా అండ్ ఇలా మొత్తం కూడా యూ షేప్ చేయబోతున్నాం దీని అంతా కూడా ఈ లాఫ్ట్ యూజ్ యూ చేస్తున్నాం. షేప్ సో ఇదంతా చేసిన కంజెస్టెడ్ కాదా? కంజెస్టెడ్ ఏం అవ్వదు. యాక్చువల్లీ ఇది ప్లాట్ఫామ్ కొంచెం హైట్ అనిపిస్తుంది. బిల్డర్ ఆల్రెడీ హైట్ ఇచ్చేసాడు. బిల్డర్ ఆల్రెడీ హైట్ ఇచ్చిండు బట్ క్లయింట్స్ ఓకే ఓకే. సో ఇక్కడ మనకి ఎల్ షేప్ లో కౌంటర్ వస్తుంది. ఇక్కడ టాండమ్స్ వస్తాయి. 3 tandems సో వస్తాయి. ఎల్ షేప్ లో ఏమన్నా డోర్ వస్తుందా? కౌంటర్ వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా డోర్స్ వస్తాయి. ప్యానలింగ్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ థీమ్ లాగా ఇదంతా ప్యానలింగ్ అవుతుంది. సో మనం ప్రతిదీ డిస్కస్ చేసి మీకు ఇక్కడ 3Ds ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీకు స్క్రీన్ లో చూపిస్తాను. ఇలా నథింగ్ చేంజెస్ ఎలా ఉందో అలానే ఉంది మొత్తం అంతా కూడా. Okay. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎంట్రీలో మనము స్టాచ్యూ పెట్టుకోవడానికి అనమాట డిస్ప్లే యూనిట్ టైప్ లాగా. వ్యానిటీ ఇక్కడ ఇట్లేదా? వ్యానిటీ లేదు, వాళ్ళు బాల్కనీలోకి షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఈ ప్లేస్ ని వాళ్ళు డిజైన్ థీమ్ వెళ్తున్నారు అనమాట. ఆల్రెడీ మనం 3D లో చూపించాం. 3D లో చూపిస్తాను చూడండి ఆ డిజైన్ ఏ విధంగా ఉంది అనేది. విత్ స్టోరేజ్ కూడా స్టోరేజ్ కింద స్టోరేజ్ వస్తుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో అన్ని రూమ్స్ లో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేస్తున్నాం. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అంతా కూడా ప్లెయిన్ ఫాల్ సీలింగ్. మాస్టర్ బెడ్రూమ్ లో ఓన్లీ వార్డ్రోబ్ అండ్ కంటిన్యూ గా ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది ఆ కార్నర్ లో విత్ బెడ్ సైడ్ టేబుల్. సీలింగ్ వచ్చేసి ప్రొఫైల్ లైట్స్. సీలింగ్ ప్రొఫైల్ లైట్ చూసారు కదండి. యాక్చువల్ గా మనకి ఆల్రెడీ బిల్డర్ ఇక్కడ మనకి సిమెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు కాబట్టి మనము ఫ్రేమ్ ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న వానికి మనం 4 ఇంచ్ ముందుకు తీసుకొని ఐదర్ స్లైడింగ్ గానీ లేకపోతే స్వింగ్ వార్డ్రోబ్ అని చేయడం జరుగుతుంది. దాని వల్ల డోర్స్ అనేది కింద నుంచి పైన లాఫ్ట్ వరకు ఈక్వల్ గా కనిపించడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో మనం చేసిన పనులు చాలా ఉన్నాయి. ఇక స్క్రీన్ మీద చూపిస్తాను మనం ఏ విధంగా 4 ఇంచ్ ముందుకు మనం ఫ్రేమ్ తీసుకొని చేస్తాం అనేది. దాన్ని బట్టి వర్క్ ఫినిష్ ఎలా వస్తుందో చూడొచ్చు. అదే మనం 4 ఇంచ్ తీసుకోకపోతే ఈ పిల్లర్ ప్యాకింగ్ చేసుకుంటే ఆ వర్క్ అంతా నీట్ గా కనపడదు. డోర్స్ కూడా పిల్లర్ తర్వాత నుంచి డోర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వర్క్ అంతా నీట్ గా కనిపించదు. కొంచెం ఎక్స్పెన్స్ అయినా కూడా ఇలాంటి వర్క్ చేసుకుంటే మనకి నీట్ గా కనిపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్నాయి. మనం దీనికి డోర్స్ ఇవ్వబోతున్నాం అంతే. సో సేమ్ ఫేసింగ్ ఉంది వార్డ్రోబ్. సేమ్ ఫేసింగ్ బిల్డర్ అయితే సేమ్ ఫేసింగ్ వార్డ్రోబ్ చేసేసాడు. సిమెంట్ షెల్ఫ్స్ ఓకే. మొత్తం నీకు డోర్స్ పెడుతున్నాం అండ్ స్టడీ యూనిట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట. సో దీనికి కూడా అంతే 4 ఇంచ్ ఫ్రేమింగ్ తీసుకొని చేస్తాము. కన్సీల్డ్ స్టడీ యూనిట్ వస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు 3D లో ఏ విధంగా ఉంది అనేది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ అంతే ఈ ఫ్లాట్ లో రిక్వైర్మెంట్ అంతే. చూసారు కదండి ఈ ఫ్లాట్ మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాము. మన క్లయింట్ మణికంఠ రెడ్డి గారు కూడా మనతో పాటు ఈ సైట్ ఎగ్జిక్యూషన్ లో పాల్గొని ఎవ్రీ రూమ్ లో క్లియర్ గా డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకోవడం జరిగింది అనమాట. సో క్లయింట్ కూడా చాలా హ్యాపీ ఈ రోజు మనతో పాటు ఈ సైట్ ఎగ్జిక్యూషన్ లో పాల్గొన్నందుకు. అండ్ మేము కూడా ప్రతి డీటెయిల్ మన వర్కర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కర్స్ మనము ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ప్లై కూడా మనము మీ ముందే స్కాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి సైనిక్ 710 సెంచురీ నుంచి మనం BWP ప్లైవుడ్ అనేది ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట. మీరు కూడా RB ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. మనము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ ఓకే అయితే మనము ఫ్రీగానే 3D కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూసారు కదండి 3D ఏ విధంగా మనము ప్రింట్స్ తీసుకొని స్టిక్ చేసి వాల్ మీద ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. చాలా ప్రొఫెషనల్ గా మనము క్లయింట్ కి కూడా అర్థమయ్యేలాగా మనం ఇక్కడ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో వర్కర్స్ కూడా మన దగ్గర ఎక్స్పీరియన్స్ కాబట్టి వర్క్ ఫినిషింగ్ కూడా మనం ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మనము ఇన్స్పెక్షన్ చేస్తూ సూపర్విజన్ చేస్తూ ప్రాజెక్ట్ ని నీట్ గా రావడానికి ఎంతో ప్రొఫెషనల్ గా మనము బిహేవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే RB ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రోజు మనం ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసి పెట్టుకుంటే ప్రతి వీడియో మనం ఇలా రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ దూరంలో ఉన్నా కూడా ఇంకెక్కడైనా మన ఆడియన్స్ ఉన్నా కూడా ఇలాంటి వీడియోస్ వల్ల మీరు ఎడ్యుకేట్ అయ్యి నాలెడ్జ్ పొంది మీళ్ళు కూడా అందంగా రావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇలాంటి లాంగ్ వీడియోలు చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజారని, RB ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, అలాంగ్ విత్ RB ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజు ఫ్రమ్ మియాపూర్, మయూరి నగర్.